టూత్ బ్రష్ల గురించి మీకు తెలియని టాప్ 5 ఫ్యాక్ట్స్. చాలా మందికి తెలియదు ఈ విషయం. 5 ఐదోది చూసుకుంటే ఎప్పుడు సాఫ్ట్ బ్రష్ వాడాలి. చాలా మంది హార్డ్ బ్రష్ అయితే సందులోకి వెళ్ళిపోద్ది, బాగా క్లీన్ చేసేస్తుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. అది మీ ఫీలింగ్ మాత్రమే. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్నప్పుడు ఆ బ్రిజిల్స్ చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, పళ్ళ మధ్య సందుల్లోకి పోయి క్లీన్ చేస్తాయి. అదే మన హార్డ్ బ్రష్ మీడియం బ్రష్ అనుకో అంత ఈజీగా సందుల్లోకి పోదు. కొన్ని మీడియం బ్రష్ వాడచ్చా అంటారు చాలా మంది కూడా వాడచ్చు అని చెప్తారు డాక్టర్స్ కూడా. అది ఎవరు వాడచ్చు మీడియం బ్రష్ అంటే, బ్రషింగ్ టెక్నిక్ మీరు జెంటిల్ గా చేస్తూ సాఫ్ట్ గా చేస్తూ కరెక్ట్ గా చేసే వాళ్ళు మీడియం బ్రష్ వాడుకున్నా పర్లేదు. ఇంకా అల్ట్రా సాఫ్ట్, సూపర్ సాఫ్ట్, ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ బ్రషెస్ ఉంటాయి. ఎక్కువగా వాటిని మేము డెంటల్ సర్జరీ తర్వాత అటువంటిప్పుడు ఏమైనా ఆపరేషన్ చేసినప్పుడు మెత్తగా చేసుకునేదానికి దాన్ని ఇస్తాం. నార్మల్ జనరల్ పబ్లిక్ ఎప్పటికీ సాఫ్ట్ బ్రష్ చాలు. ఐదోది ఏందా? ఇంకా 4 ఏంటి? బ్రష్ మీద క్యాప్ వేసి పెడతారు, ఏదో ప్రొటెక్షన్ చేసేస్తాం, కాపాడేద్దాం బ్రష్ ని బ్యాక్టీరియా నుంచి అనుకుంటారు. అస్సలు లేదు. క్యాప్ వేసినప్పుడు లోపల తడిగా ఉండే బ్రష్ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ లో విపరీతంగా బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి విపరీతంగా పెరుగుతాయి. ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది, ప్రమాదం తక్కువ కాదు. సో క్యాప్ లేసే పని ఏమైనా ఉంటే తీసి పారేయండి. బాగా ఆరాలి టూత్ బ్రష్, ఎప్పుడు తడిగా ఉండకూడదు. తర్వాత టూత్ బ్రష్ 3 నెలలకు ఒకసారి మార్చాలి. నాకేం వస్తుంది అంటారా? టూత్ బ్రష్ 3 నెలలు వాడా, నాకేం రాదు. టూత్ బ్రష్ 3 నెలలకి ఏమవుతుందంటే, యూజువల్గా 90 డేస్ అంటే మీరు 2 సార్లు రోజుకి బ్రష్ చేస్తే 180 సార్లు దాన్ని వాడినట్టు అవుతుంది. 180 సార్లు వాడినప్పుడు చాలా బ్యాక్టీరియా దాంట్లో మిగిలి ఉంటుంది ఒకటి. రెండో విషయం, బ్రిజిల్స్ కూడా మన జుట్టు ఎండిపోతే పగిలిపోతాయి చూడండి, అట్ట బ్రిజిల్స్ అయిపోతాయి. అలాంటి బ్రిజిల్స్ వాడినప్పుడు చిగురుని కొద్దిగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో బెటర్ ఎవ్రీ 3 months బ్రష్ మార్చడం, మళ్ళీ సాఫ్ట్ బ్రష్ కొనుక్కోవాలి. తర్వాత ఇంకో విషయం, బ్రష్ మార్చేది జలుబు చేసినా జ్వరం వచ్చినా కూడా వెంటనే బ్రష్ మార్చాలి. అలా మార్చకపోతే ఏమవుద్దంటే, ముందు జలుబు జ్వరంలో ఉన్న బ్యాక్టీరియా అంతా మళ్ళీ బ్రష్ లోనే ఉంటాయి, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. రెండో విషయం, బ్రష్ కడిగి నీళ్ళలో అట్ట కడిగేస్తాం. అలా కడిగినందువల్ల బ్రష్ క్లీన్ అవ్వదు. బ్రష్ మీద చాలా డర్ట్ ఉంటుంది, ఎంత ఊరికే అటు వాటర్ తో కడిగితే క్లీన్ కాదు. బ్రష్ ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? మౌత్ వాష్ ఉంటే మౌత్ వాష్ లో పెట్టండి ఒకటి. లేదంటే కొద్దిగా వేడి నీళ్ళు, ఉడికి బాయిల్ అయ్యే నీళ్ళు కాదు, వేడి నీళ్ళు ఒక 70 degrees 60, 70 degrees సెంటిగ్రేడ్ రఫ్ గా, అంటే ఏలు పెట్టగలిగిన వేడి ఉండే నీళ్ళలో పెట్టండి. సో కొద్దిగా డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది బ్రష్. అండ్ ఒక్కొక్కసారి మీడియం బ్రష్ కూడా అలా చేయడం వల్ల సాఫ్ట్ అవుతుంది, బ్రషింగ్ కి కంఫర్టబుల్ గా ఉంటుంది. నెంబర్ 1 పాయింట్ చాలా మందికి తెలియదు, ఇది ఏంటది? టూత్ బ్రష్ ని బాత్రూమ్ లో పెట్టకూడదు. ఎప్పుడు టూత్ బ్రష్ ని బాత్రూమ్ లో పెడితే ఏమవుతుంది? మనం కమోడ్ ఫ్లష్ చేస్తాం, ఫ్లష్ చేశాక ఆ వాటర్ డ్రాప్లెట్స్ కనీసం 6 feet డిస్టెన్స్ పడతాయి. అలా పడినప్పుడు మన బ్రష్ ఆ 6 feet డిస్టెన్స్ లో ఉంటే మన బ్రష్ మీద మన కమోడ్ లో నీళ్ళు వచ్చి పడతాయి అనమాట. లిటరల్లీ ఇమాజిన్ చేసుకోండి ఎంత గలీజ్గా ఉంటుంది మీకే. సో బాత్రూమ్ లో ఎప్పుడు బ్రష్ పెట్టకూడదు. ఇంకో తప్పు కూడా చేస్తారు చాలా మంది, బ్రష్ ని ఒక గ్లాస్ ఒకటి పెట్టి దాంట్లో బ్రష్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళ బ్రష్లు అన్ని దాంట్లోనే ఉంటాయి. అలా పెట్టడం వల్ల అంటే ఒకరి బ్రష్ లో నుంచి ఇన్ఫెక్షన్స్ ఇంకోటి బ్రష్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళు క్యారీ చేసినట్టు అవుతుంది. సో అలా ఎప్పుడు బ్రష్ చేయకూడదు. ఇంకొకటి, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా సరే బ్రష్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఒకరి బ్రష్ ఒకరు వాడుకోవడం లాంటి తప్పుడు పనులు చేయబాకండి. మీరేమనుకుంటారంటే పర్లేదు మనకు అనుకుంటారు, కానీ బ్యాక్టీరియా, బ్రష్ మీద ఉండే బ్యాక్టీరియా వీళ్ళ నుంచి వాళ్ళకి చాలా ఎక్స్టెన్సివ్ గా వస్తుంది, చాలా ప్రమాదకరంగా మారుతుంది. నిన్న వీడియో చేసేటప్పుడు 3 పాయింట్లు మర్చిపోయా, ఇప్పుడు చెప్తా. పాయింట్లు ఏంటంటే, ఒకటి, బ్రష్ ఎప్పుడు పెన్ పేపర్ మీద రాసినంత ప్రెషర్ పెట్టాలి అంతే, అంతకు మించి ఫోర్స్ పెట్టకూడదు. ఇంకొకటి, అలా పెట్టాలంటే ఇలా పెట్టుకుని అంటే పళ్ళు అరిగిపోతాయి. దానికైనా ఏం చేయాలి? ఫింగర్స్ తో పట్టుకోండి, లైట్ ఇలా పట్టుకోండి, అలా పట్టుకొని బ్రష్ చేయండి. ఇంకొకటి, బ్రషింగ్ చేసేటప్పుడు ఈ వ్రిస్ట్ మాత్రమే కదలాలి, చెయ్యి అంతా కదలకూడదు. ఇట్ట కదిలిందంటే ఎక్కువ ప్రెషర్ వాడుతున్నారండి. ఊరికే ఇలా అన్నారంటే జెంటిల్ బ్రషింగ్ సరిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్తా, బ్రష్ ని లెఫ్ట్ హ్యాండ్ తో, మీరు రైట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని బ్రషింగ్ చేయండి. పొద్దున్న లేవగానే ఇలా చేశారంటే బ్రెయిన్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుద్ది, హుషారు అవుతారు, పొద్దున్నే ప్రెషర్ కూడా తక్కువ అప్లై చేస్తారు.